పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ధరలు తగ్గాయి. సాధారణంగా ఎండాకాలంలో గుడ్ల రేట్లు పెరుగుతాయి. కానీ యుద్ధం ఎఫెక్ట్తో గల్ఫ్ దేశాలకు గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో దేశంలో నిల్వలు పెరిగిపోతున్నాయి. గుడ్లను ఎక్కువ రోజులు నిల్వించడం సాధ్యం కాదు. స్టోరేజ్ ఫెసిలిటీస్ అంతంత మాత్రమే. దీంతో ధరలు తగ్గించి అమ్ముతున్నారు వ్యాపారులు. ధరలు తగ్గినప్పటికీ హైదరాబాద్లో గుడ్లకు గిరాకీ అంతంత మాత్రంగానే ఉంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి స్వాతి మనకు అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయిల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా మనకు ఆల్రెడీ తెలుసు, పెట్రోల్ డీజిల్తో పాటు ఎల్పీజీ సిఎన్జీ గ్యాస్ల కాస్ట్ కూడా పెరిగింది. అయితే మనకి ఇండియాలో ఎగ్స్ అనేటివి డైలీ వేర్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎగ్స్ అనేది కాస్ట్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే మనకు ఇండియాలో ఎగ్స్ ఫార్మింగ్ అనేది చాలా జరుగుతుంది. వీటిని గల్ఫ్ దేశాలకి సప్లై చేస్తూ ఉంటాము. గల్ఫ్ దేశాల్లో మెయిన్గా యూఏఈ, ఇంకా కువైత్, ఖత్తర్ లాంటి ప్లేసెస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో యుద్ధం, గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ ఎక్స్పోర్ట్ అంతా కూడా ఆగిపోయింది. సప్లై అనేది చాలా లేట్ అయిపోతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల కానీ, లేకపోతే ఎక్కడికక్కడికి షిప్స్ ఆగిపోవడం వల్ల కూడా మనకి ఉన్న ప్రొడక్షన్ అంతా కూడా ఆగిపోయింది. దాని వలన డిమాండ్ తక్కువగా ఉండి సప్లై ఎక్కువగా ఉన్న కారణంతో ఇక్కడ మనకి ఉన్న ప్రొడక్షన్ మొత్తం లోకల్ మార్కెట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో దాని వలన కాస్ట్ అనేది తగ్గిపోయింది. అయితే మనకు నవంబర్, డిసెంబర్లో చూసుకుంటే 7-8 రూపీస్ ఉన్న ఎగ్స్ కాస్ట్ ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న కారణంగా 5 రూపీస్కి వస్తుంది. అయితే ఎన్ఈసిసి డేటా వైజ్గా చూసుకుంటే ఒక్క ఎగ్ అనేది 4.25 నుంచి 4.5 రూపీస్ వరకు ఉంది. అయితే దానిని షాపర్స్కి వేసిన తర్వాతకి షాపర్స్ హోల్సేల్ ప్రైస్లో అయితే 4.50 నుంచి 5 వరకు అమ్ముతున్నారు. ఇంకా రీటైల్లో చూసుకుంటే అయితే 5.5 చేంజ్ వరకు ప్రస్తుతం జరుగుతుంది. అయితే మనకు ఎల్పీజీ ఇంకా సిఎన్జీలో కూడా రేట్ అనేది పెరిగింది. మనకు తెలుసు, గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఎల్పీజీ గ్యాస్కి 60 రూపీస్ పెంచినట్లుగా. అలాగే డెలివరీకి కూడా 20 డేస్ పడుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఎగ్స్ వరకు చూస్తే మన ఇండియాలో ఇవి ప్రొడక్షన్ అవుతున్న కారణంగా వీటి కాస్ట్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. వినియోగదారులకి ఇదొక గుడ్ న్యూస్ అయినప్పటికీ మెయిన్గా పౌల్ట్రీ ఫార్మర్స్కి ఇదొక లాస్ అని చెప్పుకోవచ్చు. షాపర్స్ ఎక్కువ వరకు లాస్ అనేది చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఫార్మర్స్ నుంచి వస్తుందో దానికి కొంత మార్జిన్ చూసుకొని యూజర్స్కి, వినియోగదారులకు అమ్మడం జరుగుతుంది. కానీ ఎక్కువగా ఎవరైతే ఈ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి లాస్ అనేది అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆగిపోయి ప్రొడక్షన్ ఎక్కువగా మిగిలిపోతుంది. అండ్ వీటిని స్టోరేజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి కోల్డ్ ఫార్మ్స్ అనేటివి తగ్గి ఉంటాయి, వాటికి కాస్ట్ అవుతుంది. అండ్ సమ్మర్ కారణంగా కూడా వాటిని ఎక్కువ డే స్టోరేజ్ అనేది చేయలేకపోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు, అంటే పౌల్ట్రీ ఫీడింగ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ఇదంతా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 5 రూపీస్ అవుతుంది. సో 5 రూపీస్కి వాళ్ళకి ఒక ఎగ్ అనేది ఫామ్ చేయడానికి పడితే వాళ్ళు దానికన్నా తక్కువలో ఇంకా ఎగ్ని అయితే సేల్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎక్కువగా పౌల్ట్రీ ఫార్మర్స్ అయితే ఎక్కువగా లాస్ అవుతున్నట్లు చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎన్ని రోజులు ఈ వార్ కొనసాగుతుందో తెలీదు. అప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం, ఎక్స్పోర్ట్ అనేది ఇట్లానే ఆగిపోతే మాత్రం ఫార్మర్స్కి ఇంకా ఎక్కువ లాస్ చూసుకోవచ్చు. సో ఈ వార్ ఎప్పుడు ఆగుతుందా అనేసి అయితే వెయిట్ చేస్తున్నారు.